నిజమైన స్వాతంత్రం యొక్క ఫలాలు భారతదేశంలో ప్రతి భారతీయుడికి, ఆఖరి పౌరుడికి కూడా అందలేదనేది జగమెరిగిన సత్యం. అయితే భారతదేశానికి 70 సంవత్సరాల క్రితం సాధించబడినటువంటి స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అట్టడుగు మనిషికి కూడా క్షేత్ర స్థాయిలో అందరికీ అందాలి అంటే ఖచ్చితంగా మనమందరము ఒక మాట మాట్లాడుకుంటాం. అదేమిటంటే ప్రజలలో ఉన్న స్వార్థం పోవాలి. అధికారులు, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప మనుషులు అనేటువంటి వారిలో స్వార్థం నశించాలి. సగటు మానవుడిలో స్వార్థం నశించాలి. స్వార్థం నశించాలంటే స్వార్థానికి ఒక తల్లి ఉందని చెప్పడానికి నేను అతిశయపడుతున్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. స్వార్థానికి తల్లి అంటే ఎవరు అంటే పాపమే. మానవుడి లోకంలో పుట్టినప్పుడే పాపంతో పుట్టాడు. ఆ పాపము యొక్క పిల్లే స్వార్థం. అంటే భారతదేశంలో ఒక మనిషి నిజమైన స్వాతంత్ర ఫలాలు అనుభవించాలంటే ఆ మనిషిలో పాపము నశించాలి, పాపము నిర్మూలన చేయబడాలి. మనిషిలో పాపము నిర్మూలన చేయకుండా సమాజ స్థాపన అనేది సాధ్యం కాదు. సమాజ స్థాపన కోసం గాంధీజీ కలలు కన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధులు ఎందరో కలలు కన్నారు. పెద్దలందరూ దాని కొరకు ఆశపడ్డారు, త్యాగాలు చేశారు. కానీ నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు అందలేదు. సమాజ స్థాపన జరగలేదు. సామాజిక సమతుల్యత అనేది జరగలేదు. కుల భేదాలు, మత భేదాలు, జాతి భేదాలు భయంకరంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. సమాజ స్థాపనలో ఆర్థిక సమానత్వం అనేది అసలు అందలేదు. ధనవంతుడు అధికమైన ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు అధికమైన అతి పేదవాడుగా మారిపోతున్నాడు. ఈ అసమానానికి, సమాజంలో సమానత్వం లోపించడానికి కారణం కూడా ఈ పాపమే. పాపం అనే రాక్షసి మనిషిని పట్టుకొని పీడిస్తూ స్వార్థపరుడిగా, తన కోసమే బ్రతికేవాడిగా, స్వార్థంతో బ్రతికి సమాజాన్ని నష్టపరిచేవాడిగా, సమాజానికి చీడ పురుగులాగా తయారైపోతున్నాడు. అయితే ఇటువంటి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఏ మనిషికైనా ఏదైనా మార్గం ఉందా అంటే లోకంలో మతాలు, వేదాలు అన్ని కూడా ఘోషిస్తున్న సత్యం, మత గ్రంథాలన్నీ బోధిస్తున్న సత్యం ఏమిటంటే మానవులలో పాపము నశించాలంటే, పాప పరిహారం అంటూ జరగాలి అంటే, పాప పరిహారం కోసం ఒక పుణ్యాత్ముడు భూమి మీదకి వచ్చి ఆయన మరణించాలి. ఆయన పరిశుద్ధ రక్తంలోనే పాపాలకు ప్రక్షాళన జరుగుతుంది అని చెప్తున్నాయి. రక్తం చిందించకుండా పాపము క్షమించబడటం అనేది అసాధ్యమైన విషయం. అయితే మనుషుల రక్తము మాత్రమే కాదు, పశువుల రక్తము అంతకంటే కాదు, పరమాత్ముడు పుణ్య రక్తం మాత్రమే ఈ పాపాల కొరకు చెందించబడాల్సి ఉంది. ఈ భూమి మీదకి మహాపురుషులు, యుగ పురుషులు, తత్వవేత్తలు, మేధావులు, మత స్థాపకులు ఎందరో పుట్టారు. గాని మానవుల పాపం కోసం పవిత్ర రక్తాన్ని చెందించిన ఆ ఒకే ఒక వ్యక్తి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కడగబడాలి. యేసు రక్తం ద్వారానే పాప విమోచనం, యేసు రక్తం ద్వారానే పాప వినాశనం జరుగుతుంది, పాపములకు ప్రక్షాళన జరుగుతుంది. ఒక వ్యక్తి పాపము నుండి ప్రక్షాళన పొందితే, పాప విమోచన పొందితే వాడు నీతిమంతుడిగా మారతాడు. వాడిలో పాపం యొక్క పిల్లైన స్వార్థం చచ్చిపోతుంది. నిస్వార్థపరుడవుతాడు, పొరుగువాడిని ప్రేమిస్తాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని యేసయ్య చెప్పిన సత్యములోనే సమాజం దాగి ఉంది. ఎవరు తన పొరుగువాడిని ప్రేమిస్తాడో, ఎవరు తన పొరుగువాడి కోసం తనకున్న దాన్ని పంచిపెట్టగలుగుతాడో, అటువంటి నిస్వార్థమైన హృదయం ఏ వ్యక్తిలో నుంచి ఉద్భవిస్తుందో అక్కడ నిజమైన స్వాతంత్ర్యం. బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయినా పాపం నీలో నిలిచి ఉన్నంత కాలం నిజమైన స్వాతంత్ర్యాన్ని నీవు అనుభవించలేవు. నీలో ఉన్న పాప పరిహారం కొరకు వచ్చిన యేసును నీవు అంగీకరించాలని ప్రేమతో సువార్తను బోధిస్తున్నాను. ఈ యొక్క సువార్తను అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి తోటి మానవుడి కోసం, తోటి మానవుడి యొక్క మనుగడ కోసం ప్రయాసపడతాడు. సాటి మానవుడి యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడు. మత మారణ హోమాలు తగ్గిపోతాయి. బ్యాంకుల్ని, రిజర్వ్ బ్యాంకులను దోచుకునేటువంటి దొంగలు ఉన్నారు. వాళ్ళందరూ మారిపోయినప్పుడు ఆర్థిక సంపద అంతా కూడా పేదవాడి దరికి చేరుతుంది, సమాజం స్థాపించబడుతుంది, అందరూ క్షేమంగా ఈ లోకంలో బ్రతకడం సాధ్యమవుతుందని
దేవుని సేవకుడిగా నేను ఘంటాపదంగా ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాను. ప్రతి మానవుడు ఒప్పుకోవలసిన విషయమని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సత్య సువార్త, యేసుక్రీస్తే మానవ పాపానికి పరిహారం అనే సువార్తను ప్రకటించడానికి సాతానుడు యుగ సంబంధమైన దేవత ఈ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తున్నందుచేత ఆ గుడ్డితనం నుంచి మానవాళి కళ్ళు తెరిపించబడటానికి సాతానుడు స్థాపించిన ప్రతి దుర్గము కూల్చివేయబడటం కోసమై ఈ నరసరావుపేట పట్టణంలో భారతదేశ రక్షణ కోసం, నరసరావుపేట రక్షణ కోసం ప్రార్థన నడకను మేము ప్రారంభించి ఈ యొక్క వెస్ట్ ప్యారిస్, ఈ యొక్క లూథరన్ చర్చ్ వరకు, రైల్వే స్టేషన్ వరకు మేము ఈ యొక్క ప్రార్థన నడకను చేశాం. మేము నడుస్తూ ఈ యొక్క వీధులలో తిరిగి ప్రార్థన చేశాం. సాతాను సామ్రాజ్యం కూలిపోతుందని, సాతాను దుర్గాలు ఖచ్చితంగా ఎరుకో గోడలు కూలినట్లు కూలిపోతాయని, దేవుని సామ్రాజ్యం, దేవుని రాజ్యం స్థాపించబడుతుందని, సమాజం స్థాపించబడుతుందని, నిజమైన స్వాతంత్ర ఫలాలు ప్రతి మనిషికి చేరతాయని నమ్ముతూ, విశ్వసిస్తూ ఆ యేసునాథుడిని ప్రార్థన చేస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప దేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 70వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ యొక్క భారతదేశానికి నిజమైన రక్షణ, నిజమైన స్వాతంత్రం, నిజమైన ఆశీర్వాదము ఈ ప్రజలకు అందాలని ఆశతో సాతానుడు దుర్గాలు కూల్చుకుంటూ మనోనేత్రాలు, అవిశ్వాసులైన మనోనేత్రాలు తెరిపించబడి సువార్త వెలుగు వారికి అందునట్లు అనేకులు నీ దగ్గరకు వచ్చి పాపము నుండి, స్వార్థము నుండి విడుదల పొంది నిజమైన ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా నీ ప్రజల కళ్ళు తెరవబడాలని చేసిన ఈ ప్రార్థన నడక కొరకు నువ్వు ప్రతిఫలం ఇస్తావని నమ్ముతున్నాను. ఈ పట్టణంలో సంఘాలు పెరుగుతాయని నమ్ముతున్నాను. సంఘములో నూతన విశ్వాసులు జతపరచబడతారని నమ్ముతున్నాను. అయ్యా, దేవుని రాజ్యము విస్తరించబడుటకు ఈ ప్రార్థన నడక ఈ నరసరావుపేట పట్టణంలోనే కాక యావత్తు భారతదేశంలో ప్రభావము చూపును గాక. దేవుని రాజ్యము విస్తరించును గాక. సాతాను సామ్రాజ్యం కూలిపోవును గాక. సాతాను దుర్గాలు కూలిపోవును గాక. ఒక్కొక్క దుర్గము ఎరుకో గోడల వలె కూలిపోవును గాక. దేవుని స్వార్థకు అడ్డముగా ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోయి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము భారతదేశంలో విస్తరించును గాక. అది జరగటానికి మీరు సహాయం చేస్తారని నమ్ముతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క ప్రార్థన నడకలో పాల్గొనిన ప్రతి కాలు దీవించబడును గాక. ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడును గాక. ఎవరైతే ప్రార్థన నడకలో పాల్గొన్నారో వారి కుటుంబాలు వర్ధిల్లును గాక. వారి కుటుంబాల్లో రక్షణ కార్యం జరుగును గాక. వారి కుటుంబాల్లో సాతానుడి యొక్క కార్యకలాపాలను రద్దు చేయబడును గాక. వారి కుటుంబాల్లో సాతానుడి కలవరంతో వారి కుటుంబాలు విడిచిపెట్టి పారిపోవును గాక. ప్రతి విధమైన రోగములు తొలగిపోవును గాక. ప్రార్థన నడకలో పాలుపొప్పులు పొందిన ప్రతి వారిలో ఉన్న దయ్యపు శక్తులు కాలిపోవును గాక. దురాత్మలు కూలిపోవును గాక. రోగములు పారిపోవును గాక. ప్రతి కుటుంబము దీవించబడి వర్ధిల్లాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకు ప్రార్థన నడకలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎప్పుడు సదా ప్రభు రాకడ పర్యంతరము సదా తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక.